తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గణపతి ప్రజల మధ్యలోకి భక్తుల మధ్యలోకి వస్తూ తన తల్లి గంగమ్మ వడికి చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తూ మనకి కళ్ళారా కనిపిస్తుంది, కనువిందు చేస్తుంది. ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి కనులారా ఆ మహాగణపతి రూపాన్ని కళ్ళల్లో నింపుకోవటానికి ఎంతో మంది భక్తులు ఇసుకేస్తే రాలని జనమంతా కూడా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అట్లాగే సెక్రటరేట్ ప్రాంగణంలో మనకి కిటకిటలాడుతున్న భక్తజనం సందోహం మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ ఖైరతాబాద్ మహాగణపతితో పాటుగా భక్తులు వేలాదిగా ఇక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ అగిలే బరస్ జల్దీ ఆవో అంటూ నినాదాలు చేస్తూ మనకి గణపతితో పాటు నడుస్తున్న విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇసకేస్తే రాలని భక్త జనసందోహం అంతా కూడా సెక్రటరేట్ ప్రాంగణం చుట్టుపక్కలంతా కూడా చేరుకుంది. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన కూడా పూర్తి స్థాయిలో భక్తులు నిండిపోవటము, ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి బడా గణేష్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహా ఉత్సవాలని వీక్షించటానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటూ ఉంటారు. గతంలో చూస్తే అసలు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని కల్లారా చూడటానికి వీలు లేకుండా ఉండేది. ఎందుకంటే మధ్యరాత్రి ఎప్పుడో 3-4 గంటలకి చీకట్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు జరిగేవి. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రతిసారి ఇక్కడ మిట్ట మధ్యాహ్నం అంటే 1-2 గంటల లోపు మనకు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. చాలా వడివడిగా అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర ఈ ఏడాది కొంత ఆలస్యంగా 8 గంటలకి మనకి ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా చాలా స్పీడ్గా అంటే ఇటు చుట్టుపక్కల ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ఎక్కడికక్కడ భక్తులని కూడా మనకి ఈ సైడ్ రోడ్ వైపు ఉన్న వాళ్ళని కూడా ఇటు ఎటువంటి వైర్లు కానీ ఏది ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇటు అంతా కూడా ఈ రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తూ వచ్చారు. పోలీసులు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతితో పాటు ఇటు ఈ శోభాయాత్రని ప్రాపర్గా తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ శోభాయాత్ర సాగటానికి పోలీసులు కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ శోభాయాత్రతో పాటు ఉత్సవ కమిటీ వాలంటీర్స్ దాదాపుగా 300 మందికి పైగా వాలంటీర్స్ ఈ శోభాయాత్రలో మనకు పనిచేస్తూ ఉన్నారు. 11 రోజుల పాటు ఈ విగ్రహం మనకి ఎప్పుడైతే నిర్మాణం మొదలైందో దాదాపుగా 84 రోజుల పాటు 120 మంది శ్రామికులు కష్టపడి చేస్తే ఇంత అపురూపమైన రూపాన్ని తీసుకున్న ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటే ప్రపంచ శాంతిని కోరుతూ విశ్వశాంతిని కోరుతూ మనకి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా రూపాంతరం చెందిన ఈ మహా వినాయకుడిని దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇసకేస్తే రాలని జనమంతా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద మనకి కనిపిస్తూ ఉన్నారు. సెక్రటరేట్ వైపుగా చాలా స్పీడ్గా అడుగులు వేస్తున్న ఈ మహాశక్తి గణపతి మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. విజువల్స్లో మనం ఒక్కసారి చూస్తే ఈ మహాశక్తి గణపతిని దర్శించుకోవటానికి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ గణపతిని ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఉన్న ఈ మహాశక్తి గణపతిని దర్శించుకోవటానికి వేలాదిగా ఇక్కడికి చేరుకున్న విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. విజువల్స్లో తీన్మార్ డప్పు చప్పుళ్ల మధ్యలో ఈ వినాయకుడి శోభాయాత్ర ఎంతో ఘనంగా సాగుతూ ఉంది. ఘనంగా సాగుతున్న శోభాయాత్ర మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇటు ట్రైన్ పైనకి ఎక్కించే దగ్గర నుంచి ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రతిసారి ఉంటుంది. 8 గంటలకు ఎంతో ఘనంగా ప్రారంభమైన శోభాయాత్ర దాదాపుగా మనకి టైం చూస్తే కూడా అర్థమవుతుంది. చాలా స్పీడ్గా మనకి శోభాయాత్ర చేరుకుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మహాశక్తి గణపతిని దర్శించుకోవటానికి ఇటు సెక్రటరేట్ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్న భక్త జనసందోహం అంతా కూడా మనకి ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఇక్కడ మనకి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. తీన్మార్ డాన్సులు ఆడుతూ స్టెప్పులు వేస్తూ ఇక్కడ నుంచి కదులుతున్న ఈ జనాలని చూస్తే భక్తులను చూస్తే
కూడా భక్తజన రైట్ థ్యాంక్ యూ రాధిక. సో ఖైరదాబాద్ మహా గణేశుడు టెలిఫోన్ భవన్ వరకు వచ్చేసారు. ఇక్కడి నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గరకు వెళ్ళడం కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు. బట్ అలా ముందుకి కదులుతూ ఉన్నాడు. ఆయనతో పాటు జన సందోహం కూడా ముందుకు కదులుతూ కోలాహలంతో భారీ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికైతే ఆయన్ని సాగనంపడానికైతే తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు.